మిజోరాం శాసనసభ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. మిజోరాం ఎన్నికల చరిత్రలోనే తొలిసారి అన్ని పోలింగ్ కేంద్రాలను వైర్లెస్ సమాచారంతో అనుసంధానం చేశారు. ఈశాన్య ప్రాంతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరాంలోని 40 శాసనసభ స్థానాలకు కొద్దిసేపటి క్రితం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిజోరాంలో మొత్తం 7,70,395 మంది ఓటర్లు ఉండగా అందులో 3,94,897 మంది మహిళలు ఉన్నారు. అన్ని పార్టీల తరపున మొత్తం 209 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. బ్రూ ఓటర్లుగా పిలిచే త్రిపుర శరణార్థులకు ఓటు హక్కు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఆందోళనల నేపథ్యంలో అదనపు బలగాలను మోహరించారు. 12,000కు పైగా బ్రూ ఓటర్ల కోసం మమిట్ జిల్లాలోని కన్మూన్ గ్రామంలో 15 తాత్కాలిక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిజోరాం ఎన్నికల చరిత్రలో తొలిసారి అన్ని పోలింగ్ కేంద్రాలను వైర్లెస్ వ్యవస్థతో అనుసంధానం చేశారు. దీనివల్ల ఓటింగ్ శాతం సహా ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులు తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. మిజోరాం వ్యాప్తంగా మొత్తం 9,000 బలగాలతో పాటు 40 కంపెనీల కేంద్ర పారామిలిటరీ దళాలను మోహరించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష ఎంఎన్ఎఫ్ మొత్తం 40 చోట్ల పోటీ చేస్తుండగా భాజపా 39, జోరం పీపుల్స్ మూవ్మెంట్ జేపీఎం 35 సీట్లలో బరిలో నిలిచాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 34 స్థానాల్లో గెలుపొందగా మిజోరాం నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ 5, మిజోరాం పీపుల్స్ కాన్ఫరెన్స్ ఒకచోట విజయం సాధించాయి. 2008 నుంచి అధికారంలో కొనసాగుతున్న హస్తం పార్టీ మూడోసారి పాగా వేయాలని భావిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు మిగిలిన ఏకైక రాష్ట్రాన్ని ఇతర పార్టీల మద్దతుతో చేజిక్కించుకోవాలని భాజపా వ్యూహాలు రచిస్తోంది. ఈసారి ఎలాగైనా సీఎం పీఠం అధిష్ఠించాలని ప్రతిపక్ష మిజోరాం నేషనల్ పార్టీ వ్యూహాల మధ్య మిజోరాం ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. వచ్చే నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి.